పరిశుద్ధమైన వాక్యము చేత అనుదినము పరిశుద్ధపరచబడుతూ ఆయన వాక్య మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో సంతోషంతో ఆనందంతో గడుపుతూ దినాలు గడుపుతున్న బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చేత అనుదిన ఉదయమనే వేకుజామునే మనం ఆ యొక్క జీవాహారాన్ని పొందుకొని ఆ జీవజలం చేత తృప్తిపరచబడి బలాన్ని పొందుకోవడం ఎంత ధన్యత. ఇప్పుడు ఈ దినం కూడా అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనములో ఎలోహీం తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అవును బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మానవునికి ఆధారము ఆయనే, సృష్టికి ఆధారము ఆయనే, మానవుని యొక్క ఆధారము కూడా ఆయనే. కాబట్టి అందుకే ఈ భక్తులు అంటున్నాడు, అయ్యా మా నివాస స్థలము నీవే కదా. కాబట్టి మనం నివసించే పురాలు, అదే మాదిరిగా మనం నివసించే మన యొక్క ప్రతి స్థితి కూడా ఆ పరమ తండ్రి యొక్క ఆధారం వలనే. కాబట్టి ప్రియులారా, యాస్వామి రక్తంతో కడగబడిన బిడ్డలారా, మనం నివసించే ఆ నివాస గృహాలన్నీ కూడా ఆయన యొక్క కృపచేత భద్రపరచబడాలి అంటే, ఆయన యొక్క కృపలో క్షేమంగా ఉండాలి అంటే, మనం ఆయన మనకు ఏర్పరిచిన నివాసంలో మనం సుఖకరంగా శాంతికరంగా నివసించాలి అంటే ఆయన యొక్క సన్నిధి కాంతి మన గృహాల్లో ప్రకాశింపబడాలి, ఆయన సన్నిధి తేజస్సు మన గృహాల్లో ఉదయింపబడాలి సుమా. కాబట్టి అనుదినము కూడా అయ్యా మా నివాస స్థలము నీవేనయ్యా, మా నివాస స్థలములలో మీరు నివసించుము తండ్రి. మీరు నివసిస్తే అది ఎంతో సంతోషకరముగా ఉంటుంది, మా గృహము ఎంతో ఆనందకరముగా ఉంటుంది, ఎంతో మహిమకరముగా ఉంటుంది మా గృహము, మన నివసించే స్థలమని ఆయన సన్నిధిలో మనం ఆయనను వేడుకుంటే ఆయన మన మధ్యలో నివసిస్తాడు, మన గృహాలలో నివసిస్తాడు, మన గృహాలను ఆయన క్షేమంగా ఉంచుతాడు, మన గృహాల చుట్టూ ఆయన కాపుదల వేస్తాడు, మన గృహాల చుట్టూ ఆయన కంచె వేస్తాడు. మనం నివసించే నివాస స్థలములన్నిటికీ ఆయన తన కనుదృష్టి ఉంచి కాపాడుతాడు సుమా. కాబట్టి భక్తులు అంటూ వచ్చాడు, అయ్యా మా నివాసము నీవేనయ్యా, మా నివాస స్థలము నీవే. కాబట్టి ప్రియులారా, ఈ దినమున మనం నివసిస్తున్న నివాస స్థలాలు, ఆ గృహాలు, లేకుంటే మనం నివసిస్తున్న ఈ స్థితి, మనం బ్రతుకుతున్న బ్రతుకు ఆయననే 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 ఆయన కృప ద్వారానే, ఆయన కనికరము ద్వారానే, ఆయన అనుగ్రహము ద్వారానే. కాబట్టి ఆయన అనుగ్రహము ద్వారానే నేను ఈ దినం స్థితిలో ఉన్నాను, ఈ విధంగా గృహంలో నివసిస్తున్నాను, ఈ విధంగా నేను చలిస్తున్నాను, ఈ విధంగా నేను జీవనం సాగిస్తున్నానని మనం కృతజ్ఞత హృదయమై ఆయన సేవిస్తుంటే అనుదినము ఆయన కృప అధికముగా మన మీద విస్తరించబడుతుంది. కాబట్టి అట్టి విధముగా ఆ పరమ తండ్రి యొక్క కృప అనుదినం మన మీద బహు విస్తారముగా ఆయన అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, ఆశ్వమస్య నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, తరములకు మా నివాస స్థలము నీవేనని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దాన ఫలము మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవాస్య నామమున స్తుతించి ప్రార్థించి వినుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవాస్య కృప, ఆయన కనికరము, ఆయన ఆదరణ, ఆయన క్షేమము నిరంతరం మనకు తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్.